అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి రెండు కంట్రీస్ కూడా. నౌ యాజ్ ఎ ప్రిన్సిపల్ I will submit a report to our guests. 1 silver and 2 bronze medals in NCC EBSB2. Next, the student R. Ravati, 2nd BCom General, CH Lavakumari, 1st CBZ, and that is in the year 23-24. ఈ ఇయర్ క్లాస్ చదివేది 23-24. That means first CBZ means maybe now the second year. D. Sivamani, first BA HCP, received gold medals in intercollegiate weightlifting competition at Adikavi Manna University. M. Veeraveni, 2nd MPCS, P. Haripriya, 2nd BCom CA, A. Udayabhanu, 1st BCom General, Y. Madhuri, 1st MPCS, received silver medals in intercollegiate weightlifting. She continued her leadership as Secretary of the All India Women's Conference for East Godavari district from 2004 to 2010. Since 2008, Sridevi Garu has been a prominent figure in the Vishwa Hindu Parishad, holding the role of Jilla Mahila Pramukh, and she has also been an active member of the Rashtriya Swayam Sevak Sangh (RSS). In addition to her contributions to social and cultural organizations, Sridevi Garu is deeply involved in politics. She joined in Bharatiya Janata Party and was appointed as Vice President for Kakinada City. కాలేజీలో ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు అంటే ఒక పండగ వాతావరణంలా ఉంటుంది. దీన్ని మీరు ఎంజాయ్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే మీ కాలేజీలో ఉన్న మిమ్మల్ని ఒక మంచి జీవితాన్ని ఏర్పాటు చేస్తున్న మీ గురువులందరూ పడుతున్న కృషి అనేది సభాముఖంగా అందరికీ తెలిసే వేదిక. ఎందుకంటే మీరు ఇందాక మేడం చెప్పినట్టు, ప్రిన్సిపల్ మేడం చెప్పినట్టు, మీరు ఎక్కడికి వెళ్ళినా భవిష్యత్తులో మీ జీవితంలో ఎటువంటి స్థానాల్లో ఉన్నా మీరు చదువుకున్న కాలేజీతో ఉండే అనుబంధం జీవితాంతం ఉంటుంది, గుర్తుంటుంది. ఎందుకంటే అది నేను ఫీల్ అవుతుంటాను ఇప్పటికీ. ఎందుకంటే నేను చదువుకున్న పిల్లల జీవితాల్ని ఆదర్శవంతంగా దిద్దడానికి ఆవిడ ఎంతో కృషి చేశారు. అలాంటి స్థాయిలో ఇక్కడ మీ కాలేజీలో కూడా జరుగుతుంది. వచ్చిన ప్రతి ప్రిన్సిపల్ మేడం గారిని నేను చూశాను, ఇప్పుడు కూడా ఈ మేడం గారిని చూస్తున్నాను నేను. అందుకనే నాకు మినిస్టర్ గారి ప్రోగ్రాం కంటే కూడా ఈ ప్రోగ్రామే ఇక్కడే ఎక్కువసేపు ఉండి తీరాలి అని ప్రత్యేకించి నేను ఇక్కడికి వచ్చాను అంటే మీ ప్రిన్సిపల్ మేడం గారు వారి టీము చేస్తున్న కృషి ఏంటో నేను చూస్తున్నాను కాబట్టి వారికి నేను ఆ గౌరవం ఇచ్చి తీరాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చున్నాను. నేను మనం చేసే ఒకే ఒక్క తప్పు ఏంటంటే మనల్ని మనం అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాము, మన పక్క వాళ్ళని ఓవర్ ఎస్టిమేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎగ్జామ్ చేయడానికి వెళ్ళారనుకోండి, అక్కడ మీరు ఎవరికి వాళ్ళు ఏమనుకుంటామంటే వీళ్ళందరూ చాలా బాగా చదివొచ్చారు, నేను ఒక్కదాన్నే చదవలేదు, నాకేమీ రాదనుకుంటాను. కాదు, వాళ్ళు కూడా మనలానే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎప్పుడు కూడా మనల్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, అట్ ద సేమ్ టైం పక్క వాళ్ళని కూడా ఓవర్ ఎస్టిమేట్ చేయకూడదు. రెండు కూడా మన కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తాయి. మనం చేసే ఒకే ఒక్క తప్పు ఏంటంటే మనల్ని మనం అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాము, మన పక్క వాళ్ళని ఓవర్ ఎస్టిమేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎగ్జామ్ చేయడానికి వెళ్ళారనుకోండి, అక్కడ మీరు ఎవరికి వాళ్ళు ఏమనుకుంటామంటే వీళ్ళందరూ చాలా బాగా చదివొచ్చారు, నేను ఒక్కదాన్నే చదవలేదు, నాకేమీ రాదనుకుంటాను. కాదు, వాళ్ళు కూడా మనలానే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎప్పుడు కూడా మనల్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, అట్ ద సేమ్ టైం పక్క వాళ్ళని కూడా ఓవర్ ఎస్టిమేట్
చేయకూడదు. రెండు కూడా మన కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తాయి. డిగ్రీ కాలేజ్ మ్యామ్ అని చెప్తే ఓ అని ఫస్ట్ ఇయర్ లో వెళ్ళినప్పుడు ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు మొన్న ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ లో వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ కాదు పంజాబ్ వెళ్ళినప్పుడు కూడా సరే నన్ను అడిగారు మ్యామ్ నువ్వు ఏఎస్డి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కదా అని. నాకు ఈ కాలేజ్ లో ఇప్పుడు ఇప్పుడు అయిపోతుంది కదా ఫైనల్ ఇయర్, నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. నెక్స్ట్ అప్పుడు మాకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు మిడ్ ఎగ్జామ్స్ కానీ ఏమైనా ఉన్నా సరే మేడమ్స్ ఫస్ట్ నువ్వు దానికే వెళ్ళు, దానికే ప్రిఫరెన్స్ ఇవ్వి, దీనికి నువ్వు వచ్చిన తర్వాత రాద్ది కానీ మా శిరీష మేము నెక్స్ట్ ప్రిన్సిపల్ మ్యామ్ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా మీరు ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళిపోతున్నారని చాలా బాగా. మా మమ్మీ ఏమంటున్నారంటే ఇప్పుడు ఎలాగో అయిపోతుంది కదా పీజీ కూడా జాయిన్ అవ్వు అంటున్నారు. నెక్స్ట్ ఇంకా